ఇలా ఎంతమంది ఈ ధనుర్మాసంలో ఎర్లీ మార్నింగే లెగిసి ఇలా ముగ్గులు పెడతారో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఒక చిన్న పూజ ఉంది ఇంట్లో. సో దానికోసమే మార్నింగే లెగిసి తలస్నానం చేసేసాను. అక్క అయితే పాలు పొంగించడంలో బిజీగా ఉంది, ఎందుకంటే పరమాన్నం చెయ్యాలి. ఎందుకు పరమాన్నం ఏంటి ఈరోజు స్పెషల్ అంటే మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా తెలుస్తుంది. ఇంకా నేను స్నానం చేసి రాగానే ముగ్గులో అయితే పసుపు కుంకుమ పెట్టేస్తాను అనమాట. అట్లనే తులసమ్మ దగ్గర కూడా నీట్గా తుడిచేసి పసుపు రాసేసి బొట్లు అవి పెట్టేసుకున్న, అలాగే గడపలకు కూడా పెట్టేశాను. ఇంకా మా అక్క అయితే పూజ చేయడం స్టార్ట్ అయిపోయింది. పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసింది. మా బావగారు అయితే రీసెంట్గా శబరిమల వెళ్ళొచ్చారు. ఈ ఇయర్ మాల వేసుకోలేదులేండి, కాకపోతే ప్రసాదం అక్కడ ముడుపులోంచి కొన్ని బియ్యం అవన్నీ తీసుకొచ్చారనమాట. సో మా అక్క వాటితో పరమాన్నం చేస్తుంది. అట్లనే ప్రసాదం కూడా పంచిపెట్టేయాలన్న ఒక ఉంది కాబట్టి, సో అందుకని అయితే పూజ ఎర్లీ మార్నింగే చేసేసుకొని ఆ పని అయితే స్టార్ట్ చేసేసాం నేను అక్క. సో ఇంకా ప్రసాదం అయితే ఈ ఇయర్ నాకైతే చాలా డబుల్ టేస్ట్ ఉంది అనిపించింది, ఎందుకో తెలీదు. లాస్ట్ టైం ఒకళ్ళు మా ఇంటి దగ్గర ఇట్లనే ఆయన మాలేసుకుంటే శబరిమల వెళ్ళొచ్చారు. సో ఆవిడ పెట్టినప్పుడు నాకు చాలా తీపి ఓవర్ అనిపించింది. ఇలా చెప్పచ్చో లేదో నాకైతే తెలియదు. సో ఎందుకో తెలియదు, ఇదైతే చాలా నచ్చేసింది. సో ఇంకా మేము మొత్తం ప్యాక్ చేసేసాము. పరమాన్నం అంతా కూడా ఒక బౌల్స్లో పెట్టేసి ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చేసాను. అక్క అయితే పనిచేస్తుంది అనమాట. సో ఈరోజు వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బాయ్.